మన ఏపీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి సోమవారం ఎగ్ కర్రీ, మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉడికించుకునే ఎగ్ పెడతారండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ సంగతి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఎగ్ మసాలా కర్రీ చేసుకున్నాను. చాలా టేస్ట్గా వచ్చింది. మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, యాలిక, లవంగ మొగ్గలు, దాచిన చెక్క వేసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని పసుపు, ఉడికించుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లోకి జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేటప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని కలుపుకొని చింతపండు పిండుకున్న నీళ్లు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని దగ్గర అయిన కూరలోకి కట్ చేసుకుని కొత్తిమీర,